అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది కంద ఉండలండి. కంద ఉండలు అనొచ్చు, వడలు అనొచ్చు, బాగుంటాయి ఇవి క్రిస్పీగా చేసుకుంటే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక అరకిలో కంద తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి పెట్టుకోవాలండి. ఇది ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం శనగపిండి, ఒక 100 గ్రాముల పుట్నాల పప్పు, కారం, పసుపు, గసగసాలు 2 స్పూన్లు, షాజీరా, పట్ట, లవంగా తీసుకోవాలి. లవంగాలు ఒక 6-7 లవంగాలు, పట్ట ఒక 2-3 పీసు, ఉప్పు, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. ఇప్పుడు కందని మనం కొబ్బరి కోరుకున్నట్టు కోరేయాలండి శుభ్రంగా. ఒక చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో గసగసాలు ఒక 2 స్పూన్లు, 2 స్పూన్లు గసగసాలు అనమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా దినుసులు కూడా వేస్తే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగా అవి ఫ్రై అయిపోయాక దాన్ని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కదా, అవి వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. అది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, సరిపోతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూరంతా ఒక గిన్నెలో వేసి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా పిసికి కడగాలండి. ఇది దాంట్లో ఉన్న జిగురు లాంటిదంతా పోయేలా కడగాలి. కొంచెం దురద కూడా ఉంటుంది కాబట్టి కంద, అందుకే కొంచెం ఉప్పు వేసి కడిగితే దురద ఉండదు. బాగా నీళ్ళు పోసి ఒక 2 సార్లు కడితే సరిపోతుంది. రెండు సార్లు కడితే ఆ జిగురంతా పోతుంది. తర్వాత పిండేసి ఒక గిన్నెలో తీయాలి దాన్ని. వడకట్లో కూడా వేసి వడకట్టేవచ్చు దీన్ని. ఇప్పుడు మిక్సీలోనే మసాలా దినుసులు వేసి కొంచెం పొడి చేసి అందులో పుట్నాల పప్పు, 100 గ్రాముల పుట్నాల పప్పు వేయాలండి. మళ్ళీ పొడి చేయాలి. దీంట్లో ఇప్పుడు కారం, సరిపడినంత కారం, అంటే మనకు ఎంత కారం కంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు కారం. సరిపడ ఉప్పు కొంత చూసి వేసుకోవాలండి జాగ్రత్తగా. పసుపు ఒక 1/2 టీ స్పూన్. మనం ముందు చేసి పెట్టాం కదా, ఉల్లిపాయ వేయించి పెట్టాం కదా, అది వేసుకొని దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసి పొడిలా చేస్తారు కదా, ఇలా పొడిలాగా అవుతుంది గ్రైండ్ చేస్తే. దాని పక్క నుంచి ఇప్పుడు ఈ కూర అంతా గిన్నెలో వేసుకొని బాగా నీరు పిండేయాలండి, నీరు ఉండకూడదు. అంతలో కళాయి పెట్టి డీప్ ఫ్రై అప్పుడు ఆయిల్ పోసుకొని ఉంచండి. అది వేడుకున్నంతలో మనం ఇది ప్రిపేర్ చేయొచ్చు. అది ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అదంతా వేసేయాలి.
ఇప్పుడు శనగపిండి మనకు మీకు కొంచెం స్మూత్గా కావాలంటే కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకోవాలి, లేదు కొంచెం క్రిస్పీగా కావాలంటే శనగపిండి తక్కువ వేసుకోండి. బైండింగ్కే వేసుకుంటాం శనగపిండి మనం. బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం మరీ గట్టుకుంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు లైట్గా. ఎక్కువ పోసుకోండి, చూసుకుంటూ పోసుకోండి. ఈ వేసి మీరు ఉప్పు అది చూసుకొని ఏమైనా పడితే ఉప్పు కారం పడితే ఇప్పుడే మళ్ళీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అన్నంలోకి తినచ్చు, బాగుంటుంది. పప్పుచారు చేసుకుని అన్నంలో ఉంచుకుని రసం అన్నంలో కానీ పెరుగు అన్నంలో ఉంచుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వడల్లా చేసుకోవచ్చు, చిన్న ఉండల్లాగా చేసుకోవచ్చు మనం. నేను కొంచెం వడల్లా చేస్తున్నాను. మన సైజు మన ఇష్టం ప్రకారం చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా చేసి చూడండి, చాలా బాగుంటాయి తయారయ్యే వాళ్ళు. ఆయిల్లో వేసుకో. ఆయిల్ మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే తొందరపడితే మాడిపోతాయి, తొందరగా వేగవు. ఆ కలర్ వచ్చింది కదా, వేగిపోయే వాడలు. కంద ఉండలు అనొచ్చు, వడలు అనొచ్చు. కంద ఉండలు రెడీ అయిపోయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.